ఏంటి? హలో 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 అది వినిపిస్తావా? ఏది? చేసుకుంటే 5లో ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు ద్రోహం చేశాడు. అదే సమయంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ మళ్ళీ భర్తీ అయిపోయింది. ఆ భర్తీ చేసిన దాంట్లో రేవంత్ రెడ్డి గారే ప్రధాన పాత్ర పోషించిండు. ఆ 4లో ఒక్కటి కూడా మాదిగలకు రాలేదు. నిన్న అధిష్టానం ముందు మాదిగ కులానికి సంబంధించిన సాంబయ్య పేరు చర్చకు వచ్చినా కూడా సాంబయ్యకు రాకుండా చేసి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సొంత కులస్తుడైన వేం నరేంద్ర రెడ్డికి ఇప్పించుకున్నాడు. ఆ విధంగా ఏనాడు జరగనంత రాజకీయంగా అణిచివేత రేవంత్ రెడ్డి పాలనలో మాకు జరుగుతున్నదని స్పష్టంగా రుజువుతోంది. అంతేకాకుండా వేలాది ఉద్యోగాలు మాకు రాకుండా కుట్ర చేశాడు. నిండు శాసనసభలో ఆగస్టు 1, 2024 గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా మాదిగలకు న్యాయం చేస్తామన్నాడు. కానీ 70,000 ఉద్యోగాలు వర్గీకరణ లేకుండానే ఆర్డినెన్స్ తీయకముందే 70,000 ఉద్యోగాలు భర్తీ చేసి మాదిగలకు దక్కాల్సిన మినిమం 9% వాటా, మ్యాక్సిమం 11% వాటా మాకు దక్కకుండా చేసింది రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా మా పర్సెంటేజ్ మా జనాభా పరంగా మేము 33 లక్షలు ఉన్నాం. మాలల జనాభా 15 లక్షలు ఉన్నారు. 15 లక్షల మంది మాలలకు 5% రిజర్వేషన్లు కట్టబెట్టి 33% మాదిగలకు 11% రావాల్సి ఉండగా దాన్ని 9% కుదించి 2% రిజర్వేషన్లు మాకు దక్కకుండా కుట్ర చేసి మాకు ద్రోహం చేశాడు. ఏ విధంగా చూసినా కూడా రేవంత్ రెడ్డి గారి పాలనలోనే మాకు ఎక్కువ నష్టం జరిగింది, ఎక్కువ ద్రోహం జరిగింది అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ, ఇప్పటికైనా నీ వక్ర బుద్ధిని, నీ కులతత్వాన్ని మాని ఏ సాంబయ్య అయితే రాజ్యసభ రేసులో ఒక నీ మోసం వల్ల రన్నర్గా మిగిలిపోయిండో ఆయనకు ఇప్పుడు ఏ వేం నరేందర్ రెడ్డి అయితే చీఫ్ సలహాదారుడిగా, ముఖ్య సలహాదారుడిగా, అడ్వైజర్గా ఏదైతే రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్ళబోతున్నాడో అదే స్థానాన్ని ఖచ్చితంగా మాదిగ కులానికి సంబంధించిన సాంబయ్యకు ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఖమ్మంలో 700 ఇల్లు కూలగొట్టాడు రేవంత్ రెడ్డి గారి 2 ఏళ్ల పాలనలో ఆయన వల్ల మాదిగలకు వీసమెత్తు మేలు జరగలేదు, కానీ నష్టమే ఎక్కువ జరిగింది, మోసమే ఎక్కువ జరిగింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిలో కృతజ్ఞత చాటుకోవాలనే భావమే ఆయన మనసులో లేదు, కానీ కులతత్వం మాత్రం, ముఖ్యంగా రెడ్డి కులతత్వం మాత్రం ఆయనలో నర జీర్ణించుకుపోయింది అని స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న రాజ్యసభ అభ్యర్థుల రేసులో వేం నరేందర్ రెడ్డి పేరు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన దొమ్మటి సాంబయ్య పేరే నిన్న వాళ్ళ కాంగ్రెస్ అధిష్టానం ముందు చర్చ జరిగితే చివరికి మాదిగ సాంబయ్యకు కాదని చెప్పి వేం నరేందర్ రెడ్డి గారికి రాజ్యసభ సీట్ ఇప్పియడంలో రేవంత్ రెడ్డి గారి పాలన, రేవంత్ రెడ్డి గారి చొరవే అతి కీలకమైపోయింది. ఆ విధంగా మాకు రాజ్యసభ స్థానం దక్కకుండా కుట్ర చేసిన దాంట్లో, పాత్ర పోషించిన దాంట్లో రేవంత్ రెడ్డి గారే కీలకం. ఒక మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి 2 ఏళ్ల పాలన చూస్తే, 2 ఏళ్ళు దాటిపోయిన పాలన చూస్తే గతంలో ఏ ముఖ్యమంత్రి పాలనలో కూడా మాకు ఇంత అన్యాయం ఎప్పుడు జరగలేదనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. అందుకు ప్రధానమైన 4 సాక్ష్యాల్లో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మాకు లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పెద్దపల్లి, నాగర్ కర్నూలు, వరంగల్ పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ మాదిగలకు ఇవ్వలేదు. 3 కాడ మొండి చేయి కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చూపెట్టింది. ఆ విధంగా లోక్సభలో జరిగింది. మాకు కేసీఆర్ పాలనలో
అప్పుడు కొంతమంది జర్నలిస్టులు ఇబ్బందులు పడ్డారు. నేను చూశాను, బాధపడ్డాను తమ్ముడి విషయంలో మన శ్రీనివాసు విషయం. పోలీసు వాళ్ళు గొర్ర గుంజుకెళ్తుండ్రు, తోపులాట పడ్డట్టుగా ప్రయత్నం చేసింది. ఇవన్నీ మేము ఎక్కడో ఉండి పరిశీలించకుండా చూడకుండా ఉండట్లేదు. కానీ సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు విరుచుకుపడడానికి అందరం కలిసి కష్టపడాల్సి అవసరం. నేను ఆయనను చూసి బాధపడ్డాను. ఇప్పుడు తమ్ముడు ఏదన్నా మాట్లాడితే ఓకే, పరిశీలించే మాట్లాడతాడు, అధ్యయనం చేసే మాట్లాడతాడు. తమ్ముడైనా శ్రీనివాస్ అయినా నాకు తెలిసి మ్యాక్సిమం 90% సోషల్ మీడియా పేద వర్గాల బిడ్డలు, మధ్యతరగతి వర్గాల బిడ్డలు, ఇప్పుడు ఎదుగుతున్న బిడ్డలే నడిపిస్తుంది. కాబట్టి సమస్యలు ఎదుర్కొనేటోళ్ళు ఈ వర్గాలే కాబట్టి ఎక్కువ ఆ వర్గాల మీద మనసు పెట్టి కొంత అధ్యయనం చేసి లోతులకు వెళ్ళి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. లోతులకు వెళ్ళి అధ్యయనం చేసి బయటకు తీసుకొస్తే ఎవరికి నష్టం అనుకుంటారు? వాళ్ళు పాలకులకు నష్టం అనుకుంటారు కదా. ఆ పాలకులకు వాళ్ళ చేతిలో వ్యవస్థ ఉన్నది కాబట్టి, పోలీసులు ఉన్నారు కాబట్టి, ఇంకోటి ఉన్నారు కాబట్టి అణిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అణిచేయడానికి మీదనే ఆధారపడితే ఎవరన్నా అధికారంలో శాశ్వతంగా ఉంటారా? కొంతకాలం గతంలో ఉన్న వాళ్ళు కూడా అన్ని విషయాలు పక్కకు పెట్టి అణిచేయడమే కాన్సన్ట్రేషన్గా పెట్టేశారు. ఎన్నోళ్ళు ఉన్నారు వాళ్ళు, ఈయన ఎన్నాళ్ళు ఉంటాడు? తప్పకుండా నీలాంటి తమ్ములు అంతో ఇంతో ఇవాళ సోషల్ మీడియాలో ప్రధాన పాత్ర పోషిస్తూ, అరే రఘు ఎక్కడ ఉంటే అన్యాయం జరిగిన కాడికి పోతాడు, లేకపోతే శ్రీనివాస్ అన్యాయం జరిగిన కాడికి పోతాడు, మీరందరూ అన్యాయం జరిగిన కాడికి పోతాడు అనే ఒక ఉన్నది. అరే అన్యాయం జరిగేది ఎవరికే? పేద వర్గాలకి అన్యాయం జరుగుతుంది. ఎవరికి అవుతాయి? పేదవర్గం అన్యాయం. పేద వర్గాల కోసం పనిచేసే ప్రతి తమ్ముడికి మానసికంగా సమయం వచ్చినప్పుడల్లా నేను అండగా నిలబడతాను. కానీ అందరు కాన్సన్ట్రేషన్ చేసే కాడ ఎక్కువ సమయం నేను ఇవ్వడం కంటే ఎవరు కాన్సన్ట్రేషన్ చేయని చోట కొంత ఉంటే అక్కడ కొంత ఫలితం అవుతుందని నేను అనుకుంటాను. అంతే. రేవంత్ రెడ్డి భూమి తెలంగాణలో లేదు, ఎవరికి ఇచ్చేది ఏం లేదు, చదువు ఇవ్వగలుగుతున్నాం అని అంటున్నారు. ఇప్పుడు నేనంటున్నా, తమ్ముడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నాకు చదివినిపించు. భూమి తెలంగాణలో లేకపోతే ఆయన గెలవడానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కారణమవుతే, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏమున్నదో చదువుకోమని ముందు ఆయన. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏమున్నది? కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని ఉన్నది. కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సులు ఏం చెప్పింది? 1,00,000 ఎకరాల ప్రభుత్వ మిగులు భూమి ఉన్నదని చెప్పింది. పేదలకు పంచాల్సిన భూమి మిగిలి ఉన్నదని చెప్పేసింది. మరి కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సులు అమలు చేయడం అంటే భూమి పంచడమే కదా. భూమి పంచడం అంటే మిగులు భూమి ఉన్నదని చెప్పిందని నువ్వు ఆధారం చేసి పంచడం అనేదే కదా. భూమి లేదని ఎట్లా అంటాడు రేవంత్ రెడ్డి గారు? నీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నువ్వు చదువుకో ముందు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నది. అదే సమయంలో గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ అక్కడక్కడ పేద వర్గాల అసైన్మెంట్ భూములను ఇతర అవసరాల కోసం తీసుకొని వాడుకున్నది. ఇది పల్లె ప్రకృతి వనాల కోసం, శ్మశాన వాటికల కోసం, రైతు వేదికల కోసం, వీటి కోసం 1,00,000 ఎకరాల భూమిని గుంజుకున్నది. మరి గుంజుకున్న భూమి మళ్ళీ తిరిగి ఇప్పిస్తామని ఉన్నది కదా. 2 రకాలుగా భూమి. ఒకటి గత ప్రభుత్వం తీసుకున్న భూమి ప్రభుత్వ భూమే, పేద ప్రజల భూమే తీసుకున్నది ఇప్పియడం. భూమి లేదని ఎట్లా అంటావు? నీ మేనిఫెస్టోలో ఉన్నది. కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామన్నావు. కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సు ప్రకారంగా 1,00,000 ఎకరాల భూమి మిగిలి భూమి ఉన్నదని కదా సిఫార్సు చేసింది. నాకు తెలిసి రాయలసీమలో కంటే, ఆంధ్రలో కంటే ఇక్కడ ఎక్కువ తెలంగాణలోనే నక్సలైట్ ఉద్యమం ఉండడానికి కారణం భూమి సమస్యను ఐడెంటిఫై చేసే కదా రాజశేఖర్ గారు మొదటి చర్చలు జరిపింది. రెండో చర్చల ఎజెండానే భూమి సమస్య కదా. ఆ ఎజెండా ముందుకు రాకముందే చర్చలు విఫలమై వాళ్ళను మళ్ళీ బూటకం ఎన్కౌంటర్లో మళ్ళీ చంపడం అప్పుడు మొదలైంది కదా. కాబట్టి భూమి సమస్య భూమి లేదని చెప్పడం అనేది అర్ధరహితం, అవకాశవాదం. ఎందుకంటే ఎన్నికలకు ముందో నీకు భూమి ఉన్నదని అంటావు, కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామంటావు. ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత భూమి లేదంటే ఎట్లా? అది రేవంత్ రెడ్డి గారిలో అధికారంకి వచ్చినాక ఏదంటారు చూడు, ఒడ్డెక్కదాకా ఓడ మల్లన్న, ఒడ్డెక్కినాక ఏదో మల్లన్న అనే సామెతకు రేవంత్ రెడ్డి గారు సాక్ష్యంగా నిలబడుతున్నాడు. ఇంకా నేను అదే విషయం చదవలేదు. ఒకవేళ మీరు ఒక 10 మంది ఎవరన్నా మేధావర్గం మనోళ్ళు ఎవరన్నా ఉంటే, అంటే మన బడుగు బలహీన వర్గాల కోసం కొద్దిగా తపనతో ఆలోచించే మేధావర్గం ఉంటే, ఆ మేధావర్గానికి ఒక పూట మనం టైం ఇచ్చి కూర్చుంటే దాని మీద మనం మాట్లాడాలి. మిత్రులారా, మీకు ఉద్యమ అవసరాలు ప్రెస్ మీట్లో మాట్లాడే ముందు మీకు గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి
3 సందర్భాల్లో మాట్లాడిన మాటలు వినిపించాం. ఒకటి, ఆయన ప్రస్తుత స్థాయికి రావడానికి 4 ఎన్నికలు జరిగితే 4 ఎన్నికల్లో ఒక్క మాదిగలు మాత్రమే ఆయనకు ఎక్కువ సపోర్ట్ చేసిండ్రు అని, తన రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా ఆయన వెనక అంతా లేరని, మాదిగలు మాత్రమే నాకు అండగా నిలబడ్డారని చెప్పి ఆయన ఒక మాట చెప్పాడు. మొదటిది అది. రెండోది, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అదే రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ గత నోటిఫికేషన్లకు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేస్తాను అని అన్నాడు. అది కూడా మీరు విన్నారు. మూడోది, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 70,000 ఉద్యోగ నియామకాల చేశామని చెప్పి ఆయన స్పష్టం చేశాడు. దయచేసి ఈ 3 విషయాలు మీరు విన్నారు కనుక ఆయన మాటలోనే దాన్ని దృష్టి పెట్టుకొని నేను మాట్లాడతాను.